అవని శ్రీకర్ కాగడా పట్టుకొని కోట దగ్గరికి బయలుదేరతారు. అవని శ్రీకర్ని మాయ ముసుగు కప్పుకొని ఫాలో అవుతూ ఉంటుంది. అవని, మిమ్మల్ని ఎట్టి పరిస్థితిలో కోట దగ్గరికి వెళ్ళనివ్వను, మిమ్మల్ని కోట దగ్గరికి వెళ్ళకుండా అడ్డుకుంటాను అని చెప్పి మాయ ముసుగు కప్పుకొని మనసులో అనుకుంటూ అవని శ్రీకర్లను ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది. కాస్త దూరం వెళ్ళిన తర్వాత అవని సడన్గా ఆగిపోతుంది. ఏమైంది అవని అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. బావా, మనల్ని ఎవరో ఫాలో అవుతున్నారని నాకు అనిపిస్తుంది అని చెప్పి అవని అంటుంది. మనల్ని ఎవరు ఫాలో అవుతారు అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. ఎవరో అయితే అయి ఉండరు, కానీ ఆ గుంట నక్క మాయ ఉందే, తనే మనల్ని ఫాలో అవుతుందన్న అనుమానం నాకుంది బావా, నేను వెళ్ళి చూసొస్తాను అని అవని వెనక్కి తిరుగుతుంది. ముసుగులో ఉన్న మాయ చెట్టు చాటుకు వెళ్ళి దాక్కుంటుంది. అవని అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఎక్కడ ఎవరు కనిపించకపోవడంతో అవని, ఎవరు లేర్లే, రా వెళ్దాం అని చెప్పి శ్రీకర్ అంటాడు. ఇక అవని శ్రీకర్ ఇద్దరు కలిసి కాగడ చేతిలో పట్టుకొని కోట దగ్గరికి వెళ్తూ ఉంటారు. మరోవైపు అక్షయ అన్నపూర్ణదేవికి పూజ చేస్తూ ఉంటుంది. వసంత, నిహారిక ఇద్దరూ కలిసి అక్షయ్ దగ్గరకు వెళ్తారు. ఒసే అక్షయ, మీ అమ్మేమో కోట దగ్గరకు వెళ్తానని చెప్పి వెళ్ళింది. వెళ్ళదలుచుకుందేదో తనొకటి వెళ్ళొచ్చు కదా, నా తమ్ముడిని కూడా వెంట పెట్టుకొని వెళ్ళింది. నా తమ్ముడికి ఏమైనా అయితే దాని అంతు చూస్తాను. నువ్వేమో మీ అమ్మకు ఏం కాకూడదని ఇక్కడ పూజలు చేస్తున్నావు. నువ్వు పూజలు చేస్తే మాత్రం కోట దగ్గరకు వెళ్ళిన వాళ్ళు సేఫ్గా వస్తారా ఏంటి అని వసంత అక్షయ్ను తిడుతూ ఉంటుంది. శ్రీకర్ చేసిన పెద్ద తప్పు ఏంటంటే అవనిని ప్రేమించి పెళ్లి చేసుకోవటం. వసంత గారు, సరేలే, జరిగిందేదో జరిగిపోయింది అనుకుంటే ఇప్పుడేమో ఇన్ని రోజులు వీళ్ళను దూరం పెట్టి డిఎన్ఏ రిపోర్ట్ని ఆసరాగా చూసుకొని మళ్ళీ వీళ్ళిద్దరిని దగ్గరికి తీశాడు శ్రీకర్. ఇలాంటి తప్పు చేయడం వల్లే శ్రీకర్కి ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అనిపిస్తుంది అని నిహారిక చెప్తూ ఉంటుంది. ఒసే ఒసే, మీ తల్లి కూతుర్లిద్దరూ కలిసి నా తమ్ముడిని ప్రమాదంలోకి నెట్టాలని చూస్తున్నారా? నా తమ్ముడికి ఏదైనా అవ్వాలి, మీరు మట్టి కట్టుకొని పోతారే, దుమ్ము కొట్టుకొని పోతారే అని వసంత తిడుతూ ఉంటుంది. ఇక అక్షయ్ మాత్రం ఏం మాట్లాడకుండా పూజ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు ప్రసాదరావు వచ్చి, చాలు ఆపుతారా, ఏమీ చేయటం చేత కాదు, కానీ అభశుభం ఎరగని చిన్న పిల్లపై నోరు వేచుకొని అరుస్తున్నారు అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. నానా, ఏంటి అలా మాట్లాడుతున్నారు? ఆడపిల్లని నానా నేను, నాపై అలా కోప్పడుతున్నారేంటి అని వసంత అడుగుతూ ఉంటుంది. ఏ విషయంలో ఆడపిల్లమ్మా, ఏం చేయగలుగుతున్నారమ్మా మీరు అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు. అదేంటి మోయ అలా అంటున్నారు? మేము ఏం చేయటానికైనా సిద్ధంగా ఉన్నాము అని నిహారిక అంటుంది. అవునా, అయితే కోట దగ్గరకు వెళ్ళి ఆ వశీకరణను అంతం చేసి వేదను బయటికి తీసుకురండి అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. ఆ పని తప్ప ఇంకేం చెప్పినా చేస్తావు నానా అని చెప్పి వసంత అంటుంది. అన్నం కూరలు వండుకొని తినటం తప్ప మీరు ఏమీ చేయలేవరు. నాకు అవని మాట ఇచ్చింది కాబట్టి మాట నిలబెట్టుకోవడం కోసం కోట దగ్గరకు వెళ్ళింది. నా వేదను కాపాడి తీసుకొస్తుందన్న నమ్మకం నాకుంది అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. ఇంకొకసారి అక్షయ్ జోలికి వస్తే ఊరుకోను, వెళ్ళండి అని ప్రసాదరావు తిట్టడంతో ఇక నిహారిక వసంత అక్కడి నుంచి కోపంగా బయటికి వస్తూ ఉంటారు. అమ్మ అక్షయ, వాళ్ళ మాటలను నువ్వు పట్టించుకోకు, నువ్వు పూజ చేసుకోమ్మా అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. వాళ్ళు నా పూజకు భంగం కలిగించాలని వచ్చారు తాతయ్య, కానీ నా మనసు మాత్రం అమ్మవారిపైనే నిమగ్నమైపోయింది అని చెప్పి అక్షయ్ చెప్తుంది. నీ పూజకు ఎలాంటి భంగం కలగకుండా నేను కాపలా ఉంటాను, నువ్వు పూజ చేసుకోమ్మా అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు కృష్ణబాబు ఒంటరిగా కూర్చొని బొమ్మ బొరుసు ఆడుకుంటూ ఉంటే పెద్దిరాజు కృష్ణబాబు దగ్గరకు వెళ్ళి, నీ వల్ల ఎలాంటి ఉపయోగం లేదు, నా వల్లన్నా కాస్త ఈ ఇంటికి ఏదో ఒక ఉపయోగం ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు. బావా, నా పని నేను చేసుకుంటున్నాను, మధ్యలో నన్ను ఎందుకు గెలుగుతావు అని కృష్ణబాబు అంటాడు. అప్పుడే నిహారిక వసంత పెద్దిరాజు కృష్ణబాబుల దగ్గరకు వస్తారు. ఏంది మీ మొహాలు ఎండలో పెట్టిన మామిడికాయ పచ్చళ్ళ అయిపోయాయి అని చెప్పి పెద్దిరాజు నిహారిక వసంతను అడుగుతూ ఉంటాడు. అక్షయ్పై ఏదో రెండు మాటలు కోపంతో అన్నామని చెప్పి మా నాన్న మా పైనే కోప్పడ్డారు అని చెప్పి వసంత పెద్దిరాజుకి చెప్తూ ఉంటుంది. అక్షయ్పై నోరు పారేసుకుంటే మామయ్య గారికి కోపం రాకపోతే ఏమొస్తుంది అని చెప్పి పెద్దిరాజు అంటాడు. బావా, ఈ ఇంట్లో వాళ్ళకి మనమంటే చులకనైపోయింది, ఇంట్లో వాళ్ళకన్నా కూడా ఊరి వాళ్ళు ఇంకా చులకనగా చూస్తున్నారు, మనం ఏదో ఒకటి చెయ్యాలి బావా. అవని శ్రీకర్ కోట దగ్గరకు వెళ్ళారు కదా, నా దగ్గర డూప్లికేట్ తాళం ఉంది, ఆ డూప్లికేట్ తాళం సహాయంతో మనం కూడా కోటలోకి వెళ్దాం బావా అని చెప్పి కృష్ణబాబు అంటాడు. పద వెళ్దాం అని చెప్పి పెద్దిరాజు అంటాడు. ఇద్దరు తూర్పు పడమర అన్నట్టు ఉంటారు, ఇద్దరు కలిసిపోతున్నారు, ఏం చేసి వస్తారో ఏంటో అని చెప్పి వసంత మనసులో అనుకుంటూ ఉంటుంది.
ఇక మరోవైపు అవని శ్రీకర్ కాగడ తీసుకొని కోట దగ్గరకు వెళ్తారు. ఇక మాయ వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తుంది. ఇక మరోవైపు వసీకర ప్రత్యేక పూజ చేస్తూ ఉంటుంది. అవని ఎటువైపు నుంచైనా వచ్చి నన్ను అటాక్ చేయొచ్చు, నాకు చావు గండం ఉందని చెప్పి చంబా నన్ను హెచ్చరించింది. నేను జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి వసీకర మనసులో అనుకుంటూ ఉంటుంది. నేను ఇచ్చిన ఉంగరం చిలకమ్మ నా వాళ్లకు చేర్చిందో లేదో, చేర్చుంటే ఈ పాటికే నన్ను వెతుక్కుంటూ నా వాళ్ళు రావాలి కదా అని వేదవతి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు అవని శ్రీకర్ ఇద్దరు కూడా కోట దగ్గరికి చేరుకుంటారు. బావా, ఈ తాళం సహాయంతో పడమర దిక్కును ఉన్న తలుపు ఓపెన్ చేసి నువ్వు కోటలోకి వెళ్ళు, నేను ఆ వసీకరను డిస్టర్బ్ చేస్తాను అని చెప్పి అవని అంటుంది. సరే అవని అని చెప్పి శ్రీకర్ అవని దగ్గర తాళం తీసుకుంటాడు. అవని, ఎట్టి పరిస్థితిలో నువ్వు కోటలోకి వెళ్ళటానికి ప్రయత్నం చేయకు, ప్రాణాల మీదకి తెచ్చుకోకు, నేను బయటికి వచ్చే వరకు నువ్వు బయటే ఉండాలి అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. సరే బావా అని చెప్పి అవని అంటుంది. ఇక శ్రీకర్ తాళం తీసుకొని పడమర దిక్కుకు వెళ్తాడు. అవని కాగడ చేతిలో పట్టుకొని, వసే వసీకర, ఈరోజు కోటలో నుంచి నిన్ను ఎలా బయటికి రప్పిస్తానో చూడు, నిన్ను బయటికి రప్పించడం కోసం నా ప్రయత్నాలన్నీ నేను చేసుకొనే వచ్చాను అని అవని మనసులో అనుకుంటుంది. చేతిలో ఉన్న కాగడాన్ని పక్కన పెడుతుంది. ఇక మరోవైపు కృష్ణబాబు పెద్దిరాజు ఇద్దరు కూడా కోట దగ్గరకు వస్తారు. కృష్ణ, అటు చూడు అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. బావా, మనం ఆ వసీకర్ర అంతం చేద్దామని కోట దగ్గరకు వచ్చాము, కానీ ఈ తాళంతో పని లేకుండానే వసీకరే బయట ఉంది, వసీకరను మనం పట్టుకుందాం బావా వెనక నుంచి వెళ్ళి అని చెప్పి కృష్ణబాబు అంటాడు. సరే కృష్ణ అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు మాయ ముసుగు కప్పుకొని కోట వైపు చూస్తూ, ఈ పాటికే అవని వాళ్ళు కోట దగ్గరికి రావాలి కదా, నాకంటే ముందే బయలుదేరారు, వీళ్ళు కోట దగ్గరికి రాలేదేంటి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఎక్కడైనా ఆగిపోయారేమోలే అని చెప్పి మాయ అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఇక మాయ వెనక నుంచి ముసుగు వేసుకొని ఉండటంతో కృష్ణబాబు పెద్దిరాజు మాయను చూసి వసీకర అనుకుంటారు. దగ్గరలో ఉన్న పట్టా తీసుకొచ్చి మాయ మొహం మీద వేసేసి మాయను ఆ పట్టాలో కూర్చోబెట్టి కట్టిపడేస్తారు. ఇదేంటి, నన్నెవరు ఇదంతా చేస్తుంది అని చెప్పి మాయ ఆలోచిస్తూ ఉంటుంది. కృష్ణ, మనకి వసీకర ఇంత ఈజీగా దొరికిపోయింది, ఈ వసీకర మామూలుది కాదు అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. ఓరి దేవురా, నేను దొరక్క ఈ కృష్ణకి పెద్దిరాజు గారికి దొరికానా అని చెప్పి మాయ మనసులో అనుకుంటుంది. నేను ఇప్పుడు మాట్లాడకూడదు, నేను మాట్లాడితే వీళ్ళకు అనుమానం వస్తుంది, నేను ఈ టైంలో కోట దగ్గర ఎందుకున్నానని నన్ను నిలదీస్తారు, నేను రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతాను, ఏదో ఒకలా వీళ్ళ నుంచి తప్పించుకోవాలి అని మాయ మనసులో అనుకుంటూ మాట్లాడకుండా కూర్చుంటుంది. బావా, ఇప్పుడు ఈ వసీకర్ను మనం మూటలో బంధించాం కదా, వసీకర్ను ఏం చేద్దాం అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. ఏ ఊరి జనాలైతే మనకి ఏమీ చేత కాదని అవమానించారో ఆ ఊరి జనాల దగ్గరికే ఈ మూటను తీసుకెళ్దాము, ఇందులో ఉంది వసీకర్ అని ఓపెన్ చేసి చూపిద్దాము, అప్పుడు ఊరి వాళ్ళంతా కూడా మనల్ని పొగుడుతారు అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. సరే కృష్ణ, సూపర్ ఐడియా, పద పోదాం అని చెప్పి కృష్ణబాబు పెద్దిరాజు ఇద్దరు కలిసి మూటలో ఉన్న మాయను పట్టుకొని రావి చెట్టు దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇక మరోవైపు శ్రీకర్ పడమర దిక్కును ఉన్న డోర్ దగ్గరకు వెళ్తాడు. తాళం చెవి పెట్టి డోర్ ఓపెన్ చేస్తాడు. డోర్ ఓపెన్ అవుతుంది. ఇక శ్రీకర్ కోటలోకి అడుగు పెడతాడు. మరోవైపు వసీకర ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటుంది. అవని డమరుకం తీసుకొచ్చి డమరుకాన్ని వాయిస్తూ ఉంటుంది. ఎవరు ఇలాంటి సౌండ్ చేస్తున్నారు, కోట దగ్గరికి ఎవరో వచ్చారు అని చెప్పి వసీకర ప్రత్యేక పూజలు చేసుకుంటూ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక డోలు సౌండ్ వినిపిస్తూ ఉంటే వేదవతిని కట్టిపడేసిన రౌడీలు కూడా వసీకర మేడం దగ్గరికి వెళ్దాం పద, కోట దగ్గరికి ఎవరో వచ్చారు అని చెప్పి అనుకుంటూ వసీకర దగ్గరకు వస్తారు. నేను ప్రత్యేక పూజలో ఉన్నాను, బయట వచ్చింది ఎవరో మీరు చూడండి అని చెప్పి వసీకర చెప్తుంది. సరే మేడం అని రౌడీలు కోట బయట డోలు వాయిస్తున్న అవని దగ్గరకు వెళ్తారు. నువ్వా అని రౌడీలు అడుగుతూ ఉంటారు. లాస్ట్ టైం మాకు దొరికారు, కానీ దొరికిన వాళ్ళు దొరికినట్టే చిక్కకుండా ఈ కోటలోకే అడుగు పెట్టారని నాకు తెలుసు, ముందు మిమ్మల్ని అంతం చేస్తాను, ఆ తరువాత మీ యజమానురాల్ని అంతం చేస్తాను అని చెప్పి అవని అంటూ ఉంటుంది. ఏంటి, మా జోలికే వస్తావా అని రౌడీలు అవనిని అంటూ ఉంటారు. ఇక వేదవతి ఆ డోలు సౌండ్ విని నన్ను కాపాడటానికి అవని ఏదో ప్రయత్నం చేస్తున్నట్టుంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది. నువ్వు మమ్మల్ని ఏం చేయలేవే, నేనే నిన్ను చంపేస్తాను అని చెప్పి రౌడీలు అవనిని కొట్టబోతూ ఉండగా అవని
వస్తూ వస్తూ పెట్రోల్ తీసుకొని వస్తుంది. ఆ పెట్రోల్ని రౌడీల మీద పోస్తుంది. దాంతో రౌడీలు ఏయ్ ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అని తప్పించుకోబోతూ ఉంటారు. ఇక అవని పెట్రోల్ని రౌడీల మీద పోసి తన చేతిలో ఉన్న కాగడాని రౌడీకి అంటిస్తుంది. దాంతో రౌడీ అక్కడికక్కడే కాలి బూడిదైపోతాడు. రౌడీ ఒళ్ళు కాలుతూ ఉండగా పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు. ఇదేంటి బయటికి వెళ్ళిన వాళ్ళు ఇలా అరుస్తున్నారు అని వసీకర ప్రత్యేక పూజలో కూర్చొని మనసులో అనుకుంటూ ఉంటుంది. వెంటనే ఇక వసీకర పూజలో నుంచి లేచి బయటికి వస్తుంది. డోలు వాయిస్తున్న అవనిని చూసి నువ్వా అని అంటూ ఉంటుంది. అవును, నిన్ను అంతం చేయటానికే నేను వచ్చాను. నీ మనుషుల్ని కాల్చి బూడిద చేశాను. ఇప్పుడు నీ గతి కూడా అదే అని చెప్పి అవని తన మెడలో ఉన్న డోలుని తీసి పక్కన పెట్టి కాగడ తీసుకొని వసీకరకు అంటించబోతూ ఉంటుంది. ఇక మరోవైపు శ్రీకర్ కోటలోకి అడుగు పెడతాడు. ఇక మరోవైపు పెద్దిరాజు కృష్ణబాబు ఇద్దరు కలిసి మూటలో ఉన్న మాయను తీసుకొచ్చి చెట్టు కింద పెడతారు. ఈ వసీకరణను ఇప్పుడు బయటికి తీయటం వల్ల మనకి ఎలాంటి ఉపయోగం లేదు బావా. ఉదయం అయితే ఊరి వాళ్ళంతా వస్తారు, అప్పుడు మూట ఓపెన్ చేద్దాము. అవును, ఇంతకీ మూటలో ఉంది వసీకర్నేనా కృష్ణ? వసీకర్ అయితే మనం బంధించినా ఎందుకు మాట్లాడట్లేదు అని పెద్దిరాజు కృష్ణబాబుని అడుగుతూ ఉంటాడు. మాట్లాడితే నేనే కోట దగ్గరకు వచ్చానని మీ అందరికీ తెలిసిపోతుంది. మీరు నన్ను బంధించి ఇక్కడి నుంచి కాసేపట్లో వెళ్ళిపోతారు కదా, ఎలాగో ఒకలా నేను మూటలో నుంచి బయటపడతాను అని మాయ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు అవని కాగడ చేతిలో పట్టుకొని వసీకర వైపు కాగడ చూపిస్తూ మా అత్తయ్యను బంధించావు. కోటలో ఉన్న దుష్ట శక్తులన్నిటినీ నీ వైపు తిప్పుకొని ఈ ఊరిని నాశనం చేయాలనుకుంటున్నావు. కానీ నీ ఆటలు సాగనివ్వను వసీకర అని చెప్పి అవని వసీకర్తో చెప్తూ ఉంటుంది. రేపు రాబోయే అప్కమింగ్ ఎపిసోడ్లో కోటలోకి వెళ్ళిన శ్రీకర్ వేదవతి దగ్గరకు వెళ్ళి అమ్మా అమ్మా అని పిలుస్తూ ఉంటే వేదవతి నానా శ్రీకర్ అని చెప్పి అంటూ ఉంటుంది. అమ్మా, చిలక ద్వారా నువ్వు పంపించిన ఉంగరం మాకు అందిందమ్మా, కానీ కాలం అనుకూలించక నిన్ను కాపాడటానికి రాలేకపోయామమ్మా, లేమ్మా అని శ్రీకర్ వేదవతి చేతులకు ఉన్న తాళ్లను ఓడదీస్తాడు. అవని ఎక్కడ్రా అని వేదవతి అడుగుతూ ఉంటుంది. బయట ఆ వసీకర్తో యుద్ధం చేస్తుందమ్మా అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు అక్షయ అన్నపూర్ణాదేవికి పూజ చేస్తూ ఉంటుంది. ఇక మరోవైపు శ్రీకర్ వేదవతిని తీసుకొని ఇంటికి వస్తాడు. ప్రసాదరావుని చూసిన వేదవతి ఏమండి అని పిలవటంతో వేద, నీ రాక కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను. నా కళ్ళ ముందుకు నువ్వు వచ్చావు, నాకు చాలా సంతోషంగా ఉంది అని ప్రసాదరావు వేదవతిని హగ్ చేసుకుంటాడు. వసంత నిహారిక వేదవతిని చూసి షాక్లో ఉంటారు. నానా, ఇంతకీ అమ్మెక్కడి నానా అని చెప్పి అక్షయ అడుగుతూ ఉంటుంది. అవునరా, అవని ఎక్కడా అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు. ఆ వసీకర్తో అవని ఇంకా యుద్ధం చేస్తుంది నానా అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు వసీకర అవని చేతుల్ని గట్టిగా పట్టుకొని మొసలి నీటిలో ఉంటే కన్నా కూడా ఒడ్డు మీద ఉంటేనే ఎక్కువ బలంగా ఉంటుంది. నేను కూడా అంతే, ఇక్కడ కన్నా నా కోటలో ఉంటేనే ఎక్కువ శక్తులతో ఉంటాను. నువ్వు నా కోటలోకి రావే అని చెప్పి అవనిని వసీకర కోటలోకి లాక్కొని వెళ్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.